మండలి అనేది ఎట్లా ఉందంటే పోయిన అసెంబ్లీలో మరి వైసీపీ గవర్నమెంట్లో ఎట్టుందో అట్టుంది మండలి. మరి అసెంబ్లీ ఎట్టుందంటే డీసెంట్గా ఇవాళ మనం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండ 3 పార్టీలు కూడా స్వతంత్రంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెల్లడి చేయొచ్చు. మరి మీరు ఇది చేశారు ఇది చెయ్యలేదని చెప్పి కూటమిగా ఉండ వేళల్లోనే మీరు చేశారు చేయలేదని గళం ఎత్తి చూయించుకొని ఒకళ్ళకొకళ్ళు ఎత్తి చూయించుతున్నారు. అట్లా ఉండాలి అసెంబ్లీ అంటే. కానీ చిల్లర రాజకీయాలు చేసి మరి ఆహాహా ఓహోహో ఎవరన్నా పక్కన వాళ్ళని తిట్టంగానే ఆహాహా ఓహో అని అందరు బల్లలు జరగటము ఈ సంస్కృతి అక్కడ కనపడతల్లా. చాలా డీసెంట్గా జరిగిపోతుంది. మరి ఇవాళ నేను బొత్స సత్యనారాయణ గారు పాపం ఏదో కాకపోతే నేను కూడా ఉండాను వైసీపీ పార్టీ తరఫున ఆవేశాలు చూయించాడు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా నువ్వు వేస్ట్గా అయిపోయావంటే కారణం ఏంటంటే వైసీపీలో ఉండటాన. అందుకని చెప్పి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఇంత క్రితం రోజుల్లో ఇదే మండలిని రద్దు చేస్తానన్నావు. మరి 60 లక్షలు ఖర్చు అవుతుంది, నేను ఇదే మండలిని రద్దు చేస్తానన్నావు. మరి ఆ మండలే ఇవాళ నీకు ఉపయోగపడింది. అది ఒక్కటి తెలుసుకుంటే బాగుంటుంది.